అందరూ చేసేలాగా ఉంటే ఇంక మన స్పెషల్ ఏముంటుందండి? మీకు సగ్గుబియ్యం పాయసము ఇంత ఈజీనా అని అనేంతగా సింపుల్‌గా నేను 5 నిమిషాల్లో పాయసం రెడీ అయ్యే విధానాన్ని చూపిస్తానండి. ఏదైనా రొటీన్‌గా కాకుండా, రోజువారీగా కాకుండా అందరూ చేసే విధానానికి భిన్నంగా, ఈజీగా అండ్ సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నమస్తే అండి. రేవతి దళవాయ్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. మీరు నెయ్యి ఎక్కువ వేసేసుకుంటే క్యాలరీస్ గెయిన్ అవుతాయి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుందండి. జీడిపప్పు, కిస్మిస్సు, అన్ని రకాల నట్స్ అండి. అవి మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. ఏమి ఇబ్బంది లేదు. మీకు ఇష్టమైతే మీరు ఎక్కువే వేసుకొని తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. సగ్గుబియ్యము 100 గ్రాములండి. 1 గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ మిల్క్ మేడ్ అండి. దీనిలో షుగర్స్ చాలా తక్కువ ఉంటాయండి. మనము 100 గ్రాముల సగ్గుబియ్యానికి 2 స్పూన్ల మిల్క్ మేడ్ మాత్రమే వేసుకోవాలండి. చాలా లైట్గా స్వీట్ ఉంటుంది. 100 గ్రాముల సగ్గుబియ్యానికి 2 మిల్క్ మేడ్ స్పూన్లు సరిపోద్దండి. అంతకంటే వద్దండి. అంతకంటే ఎక్కువ వేశారంటే క్యాలరీస్ పెరిగిపోతాయి, ఒబేసిటీ అవుతారండి. హెల్తీగా ఉండటం కోసం మనం స్వీట్ లైట్గా తిందామండి. మనకు అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఏం చేస్తామంటే బజార్లో దొరికిన స్వీట్స్ కొనుక్కొని తింటూ ఉంటాము. అలా కాకుండా పాతకాలం వంట అయినప్పటికీ కూడా ఇది చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్సు, ఆ నట్సు అన్నీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. మనకు ఇలా స్వీటు తినాలనిపించినప్పుడు ఇలాగా చిటికలో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్వీట్సు తయారు చేసుకోవటం మనకి ఈజీగా ఉంటుందండి. ఈ స్వీట్ తయారు చేసుకోవటం మనకు చాలా ఈజీగా ఉంటుందండి. బజార్లో మనము లడ్డూలు, బాదుషాలు, లేదంటే ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్స్ అరిసెలు, బూరెలు ఇవి కూడా చాలా క్యాలరీస్ ఉంటాయండి, ఫ్యాట్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. అందుకని ఈ సగ్గుబియ్యం పాయసము చాలా ఆరోగ్యం అండి. చాలా బెస్ట్ ఫుడ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి. ఇలా జీడిపప్పు, మిగతా నట్స్ కూడా వేసి వేయించుకోవాలండి. నెమ్మదిగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ ఈ సగ్గుబియ్యంలో ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్పుకుందామండి. ఇది అందరూ తినే ఫుడ్ అండి. చాలా లో ప్రైస్, తక్కువ రేట్లో మనకి స్వీట్ లభిస్తుంది. ఇకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చండి మిల్క్ మేడ్ బదులుగా. దీనిలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి సగ్గుబియ్యంలో. ఇది ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కోవటానికి చాలా యూజ్ అవుతుందండి. సగ్గుబియ్యం తిన్నప్పుడు ఇవి మనకి ఏదైనా యాక్సిడెంట్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎముకలు విరుగుతాయి కదండి. అప్పుడు ఈ సగ్గుబియ్యం జావ తినిపించడం ద్వారా ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. అంతేకాకుండా ఐరన్ ఉంటుందండి బాగా. ఎర్ర రక్త కణాల తయారీకి యూజ్ అవుతుంది ఈ సగ్గుబియ్యం. అంతేకాకుండా నీరసం రాకుండా ఉంటుందండి, బాగా స్ట్రెంగ్త్ని ఇస్తుందన్నమాట. దాంతోపాటు ఫ్యాట్ ఉండదండి, అస్సలు ఫ్యాట్ ఉండదు. వెయిట్ లాస్కి అందుకే యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుందండి. కాల్షియము, పొటాషియము ఈ రెండు రేర్ కాంబినేషన్లో ఉండటం మూలంగా బీపీ కంట్రోల్ అవుతుందండి. దాంతోపాటు చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు కూడా దీన్ని తినొచ్చండి. కాకపోతే ఎక్కువగా తింటే ఎవరికైనా ప్రమాదమే. బ్యాలెన్స్గా తింటే చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఇది తినచ్చు. బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ కూడా ఉంటుందండి. కొంచెం తినగానే కడుపు నిండిపోతుందండి.
కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా త్వరగా అరగదనమాట. ఇలా గింజలన్నీ వేయించుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో అలా సగ్గుబియ్యం వేసేయండి. వేసేసి బాగా కలిపేయండి. మనం మామూలుగా అయితే ఏం చేస్తామండి, ఒక అర్ధ లీటర్ నీళ్లు పోసి దాన్ని ఒక అర్ధగంటో గంటో గంటి పెట్టి తిప్పుతూ కలుపుతూ అక్కడ నుంచొని మనం తయారు చేసుకుంటాం. అంతసేపు అవసరం లేదండి. అవన్నీ వేయించిన తర్వాత ఆ నెయ్యిలో ఈ సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఉంచండి, అంతకంటే అవసరం లేదు. దీనిలో సెల్యులోజ్ అనే పదార్థం ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఒక్క నిమిషం తర్వాత చూశారు కదా, ఊరికే మగ్గిపోయాయండి. చాలా శక్తినివ్వటం మూలాన పిల్లలకు చాలా మంచిదండి. ఇప్పుడు మనం 2 స్పూన్ల మిల్క్ మేడ్ వేసుకుందామండి. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్సేనండి, ఎక్కువ వేసుకోవద్దు. షుగర్ ఎక్కువ తినటం అలవాటు చేసుకోవద్దండి. మన బడ్స్, మన నోట్లో ఉన్న బడ్స్ తక్కువ స్వీట్ని అలవాటు చేసుకునేట్లుగానే ఉంచుకోండి. ఎక్కువ స్వీట్లు అది సహించకుండా ఉండేట్లుగా మన నోటి బడ్స్ని అలా ఉంచుకుంటే మనం ఎప్పటికైనా తక్కువ స్వీట్నే తినగలుగుతాం. ఎక్కువ స్వీట్ తినలేమన్నమాట. మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి మన శరీరానికి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా కలిపేసి ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి. ఇప్పుడు మనం దీనిలో ఎలాచి పౌడరు, మనం వేయించి పెట్టుకున్నాం కదండి నట్స్, అవన్నీ వేసేద్దామండి. వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతేనండి, అయిపోయింది. కరెక్ట్గా 5 నిమిషాలంటే 5 నిమిషాలే పడుతుందండి. మీరు టైం పెట్టుకొని చేయండి. 5 మినిట్స్లో సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుందండి. ఈ సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ ఉండవండి, అందుకని నట్స్, పప్పులు వేసుకొని వండుకోవటం వల్ల ప్రోటీన్ కూడా మనకి లభిస్తుందన్నమాట. పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం అండి. ఇది 350 క్యాలరీలు ఉంటుందండి. 4 మనుషులు ఇది తినచ్చండి. మీకు నచ్చింది కదా, చాలా ఈజీ రెసిపీ కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.